బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై వేసిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సంబంధిత అధికారులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్కు ఎన్డీఎస్ఏ నిపుణుల మధ్యంతర నివేదిక అందింది. ఈ నివేదికతో తాత్కాలిక మరమ్మతులతో పాటు పలు సూచనలు చేయనున్నారు ఘోష్. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై లోతైన విచారణకు పూనుకోనున్నట్లు సమాచారం. అయితే ఘోష్ కమిషన్ ఎంక్వైరీపై అత్యంత గోప్యత పాటిస్తూ వస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక అయితే పిసి ఘోష్ కమిటీకి అందింది. వీరు ఫర్దర్ గా ఎటువంటి ప్రొసీడింగ్స్ కి వెళ్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లల కుంగివేతపై ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ అయితే చాలా వేగవంతంగా దర్యాప్తును ముమ్మరం చేసింది. 2 రోజుల పాటు కూడా క్షేత్రస్థాయిలో మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 బ్యారేజీలను కూడా పరిశీలించిన తర్వాత సాంకేతిక అంశాలన్నింటి కూడా మొత్తం కూడా సేకరించడం జరిగింది. కుంగబాటు కల కారణాలు, అదేవిధంగా బ్యారేజ్కు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల సమీకరణ ఎక్కడి నుండి వచ్చింది దానిపైన కూడా అధ్యయనం చేస్తుంది. అంతేకాకుండా కాగు నివేదిక కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో తీవ్రమైనటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం కూడా అప్పటి ప్రభుత్వాన్ని కూడా ఎండగట్టిన సందర్భం కూడా కాగు నివేదిక పైన కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది. తాజాగా ఇప్పుడు జరిగినటువంటి అంశాలు చూసినట్టయితే ఎన్డీఎస్ఏ మధ్యంతర రిపోర్టు ఒకటి ఇచ్చింది. దాంట్లో పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వం అలక్ష్యం వలనే మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లల కుంగుబాటు జరిగిందనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది. 2019 జూన్లో ఇది మనలోకి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే జూన్లో వచ్చినట్టు తర్వాత నవంబర్లోనే దానికి సంబంధించినటువంటి బ్యారేజ్లో అనేక లోపాలు బయటపడ్డాయని కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 7వ బ్లాకు పిల్లల కుంగినటువంటి 19 నుండి 22 వరకు సంబంధించినటువంటి పిల్లలను మరమ్మతు చేసినప్పటికీ వాటికి గ్యారంటీ ఇవ్వలేము. పూర్తి స్థాయిలో అంశాన్ని కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పొందుపరిచింది. మిగతా పిల్లలకు సంబంధించిన అంశాలను కూడా మరింత అధ్యయనం చేయాలని పూణే సంబంధించినటువంటి సంస్థలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కూడా దాన్ని పూర్తి స్థాయిలో అయితే నిపుణులతోని పరీక్షలు నిర్వహించాలని కూడా ఎన్డీఎస్ఏ తాజాగా ఒక నివేదికలో కూడా పొందుపరిచిన సందర్భంలో పరిస్థితులు అవగాహన చేసుకున్నటువంటి కమిషన్ ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఒకటి ఆధారం, అదేవిధంగా కాగు నివేదిక సంబంధించిన అంశాలు మరోవైపు, అదేవిధంగా ఇప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఎవరి దగ్గర ఉన్నాయో వారిని కూడా తీసుకురావాలని కూడా బీఆర్కే భవన్లో ప్రత్యేకమైనటువంటి సెల్ కూడా ఏర్పాటు చేసింది. సో వీటన్నిటికి క్రోడీకరించి ఇంటర్నల్ మీటింగ్గా అధికారులతో అయితే ప్రస్తుతం అయితే పినాకిని చంద్రఘోష్ కమిషన్ అయితే చర్చలు జరుపుతోంది. వారి దగ్గర నుంచి మరింత సమాచారాన్ని సేకరించే పనిలో పడింది. రాధిక. రైట్, సాదిక్, ఈ చర్చలో ఎవరెవరు పాల్గొన్నారు? అలాగే జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే వేగవంతం చేసింది విచారణని. ఈ ఫైనల్ రిపోర్ట్ ఎప్పటికొచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎస్ రాధిక, దీంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ సంబంధించిన జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్లో మొత్తం సభ్యులతో పాటుగా మిగతా సంబంధించినటువంటి అధికారులు అందరూ ఉన్నారు, నిపుణులైన అధికారులు ఉన్నారు. దాంతోపాటుగా ఇరిగేషన్ సంబంధించిన ఈఎన్సీలు కూడా ఇందులో పాల్గొన్నారు. అంటే మనకు రామగుండం ఈఎన్సీ కానీ, లేకపోతే ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ, ఇతర సంబంధించినటువంటి ముఖ్యమైన శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది. సో జూన్ 30 తారీఖు లోపుగా పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చే లక్ష్యంగా ఇప్పటికే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన దాని మీద వేగవంతం చేయాలనే లక్ష్యంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలు, ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు ఎట్లా వచ్చాయి, టెండర్ల ప్రాసెస్ నుంచి వెళ్ళి 2019 వరకు, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన నాటికి జరిగినటువంటి పరిణామాలు 32 డిపార్ట్మెంట్స్ దీంట్లో ఉన్నాయి. అంతేకాకుండా పలు ఏజెన్సీలు ఉన్నాయి. వారికి కూడా సమన్లు జారీ చేసి వారికి కూడా ఎంక్వైరీ పిలిచే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పెద్దలకు కూడా సమన్లు జారీ చేసి వారికి కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. అందుకోసమే పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఈ పినాకిని చంద్రఘోష్ కమిషన్ అయితే వేగవంతంగా చేసిందని అర్థమవుతుంది. సో ప్రస్తుతం అయితే టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతే కూడా పినాకిని చంద్రఘోష్ దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఇంజనీర్లతోని ఈఎన్సీ అధికారులతో సమావేశం అయిన తర్వాత కన్క్లూజన్గా ఇతర సంబంధించినటువంటి దీనికి ప్రమేయం ఉన్నటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులను కూడా పిలిచి మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. జూన్ 30 లోపు నివేదిక ఇచ్చేందుకు మాత్రం పినాకిని చంద్రఘోష్ కమిషన్ తన దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. రాధిక. థ్యాంక్ యూ సాదిక్.